గతంలో అనేక సందర్భాల్లో మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఆంబోతుని ఇచ్చిపెట్టింది. ఆ ఆంబోతు బయటికి వచ్చి ఊరిపైన పడి ఏది పడుతుంది మాట్లాడుతుంది. ఆ ఆంబోతు కాస్త పిచ్చి కుక్కలక మారి ఏడ పడితే ఎవరిని పడితే వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో కలిసి ఒక పరిస్థితి ఉంటుందని చెప్పని ఆ రోజు నేను చెప్తే అసలు ఆ రోజే ఈ ఆంబోతుని పిచ్చి కుక్కను అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన పరిస్థితి ఉండే. కానీ అరెస్ట్ చేయకపోయేసరికి ఆ పిచ్చి కుక్కకి పిచ్చి ముదిరి ఏదైతే సంబంధించి తనకి తాను ఒక శాసనసభ్యుడు అనేది మర్చిపోయి లేదా శాసనసభ్యుడని ఒక అహంకారం నెత్తిపైకి ఎక్కి తనకి తాను ఎక్కువ ఊహించుకొని తన ఫోన్ ట్యాప్ చేస్తుర్రు, నా ఫోన్ ట్యాప్ చేస్తుర్రు, నా ఫోన్లో ఏదైతే నేను మాట్లాడుతున్నాయి వింటుర్రు అని చెప్పని చాలా ఎక్కువ ఊహించుకొని అడ్డగోలుగా మాట్లాడేది ఏదైతే ఎక్స్ట్రీమ్ స్టేజ్కి చేరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. కౌశిక్ రెడ్డిని నేను సూటిగా ఒకటే విషయం అడుగుతున్నా. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏదో కరీంనగర్ కమిషనర్ గారు సిఐలది కాన్ఫరెన్స్ తీసుకుంటలేదని చెప్పి మా మానకొండూరు శాసనసభ్యులు చెప్పారు. అంటే దాన్ని బేస్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టే ఫోన్ కాన్వర్సేషన్ అవుతుందని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నావు. కనీసం నీకు జ్ఞానం ఉందని మాట్లాడే ఆ విషయంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు, చేసిన వ్యక్తులు ఎవరో, చేసిన వ్యక్తులేమో చెంచల్ కూడా జైల్లో ఉన్నారు, చేయించిన వ్యక్తులేమో పొద్దున్న లేస్తే వాళ్ళకి డ్రైవర్ లెక్క నువ్వు కారు నడుపుతున్న నీ పక్కన కూర్చున్న వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు. 10 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఏ రకమైన వాతావరణం ఉంటుందో, ఫోన్లో సంకేతాలు ఏమొస్తాయో కేటీఆర్ను హరీష్ రావుని అడిగితే నీకు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా చాలా స్పష్టంగా వారికంటే బాగా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. అవన్నీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100% ఒక ఎమ్మెల్యేకి పబ్లిక్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సంబంధించిన అధికారులు రెస్పెక్ట్ అనేది 100% ఇస్తారు. కానీ ఒక ఎమ్మెల్యేగా మన పైన కూడా ఒక బాధ్యత ఉంటుంది. పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్టీఓ ఆఫీసు కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసము పబ్లిక్కి సేవ చేయడానికి ఉన్న ఒక్క కార్యాలయాలు. అక్కడ ఉన్న అధికారులు కూడా ఏదైతే ప్రజలకి వారు పడుతున్న ఇబ్బందులు కానీ ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించడానికి అక్కడ అధికారులు పనిచేయడం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎంతమందితోటి లోపలికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్లో ఏసీపీ లేకపోతే సిఐ లేకపోతే నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి సంబంధించిన ఎస్ఐ ఉంటాడు, అక్కడ అడ్మిన్లో ఎస్ఐ ఉంటాడు. అడ్మిన్ ఎస్ఐకి ఏదైతే సంబంధించి నువ్వు ఇవ్వాలనుకున్న కంప్లైంట్ ఇస్తే నీకు అక్నాలెడ్జ్మెంట్ పేపర్ ఇస్తారు. కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఒక పబ్లిక్ సర్వెంట్ ఏదైతే తన విధులకు ఆటంకాలు కలిగించే విధంగా అడ్డగోలుగా ఏదైతే సంబంధించి నీ వెంట ఇంకొంతమంది కుక్కల్ని తీసుకొని పోయి అక్కడ ఉన్న అధికారుల పైన, డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఒక ఎమ్మెల్యేగా నీకు కానీ ఎమ్మెల్యే పదవికి కూడా గౌరవం ఇవ్వాలా నాయన. ముందు ఆ జ్ఞానం తెచ్చుకో. ఆ సిఐ గారు బయటికి వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ కి 10ల సంఖ్యలో మీ కార్యకర్తలతో వెళ్ళి సిఐ గారి వాహనాన్ని అడ్డుకొని సిఐ గారు లోపలికి వచ్చి నువ్వు ఇచ్చిన అప్లికేషన్ తీసుకున్నాక కూడా ఏదో సోషల్ మీడియాలో స్టార్ కావాలి, ఏదో ఒక్కటి చేసి మీడియాలో కనబడాలి అని ఒక అతి ఉత్సాహంతో ఈ ఆంబోతు వారం 10 రోజులు అవుతుంది ఈ అంశం నాకు దొరుకుతలేదని చెప్పని ఉద్దేశపూర్వకంగా మీడియాలో రానికి ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేసినావు. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. కౌశిక్ రెడ్డి నీకు 10 సార్లు ఇప్పటికే చెప్పడం జరిగింది. మాట్లాడినప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా నువ్వు గెలిచినావు, నీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని సూసైడ్ చేసుకుంటా గెలిపించకపోతే అని చెప్పి మాట్లాడిన మాటలు కానీ, గతంలో నువ్వు వివరించిన కోవటి తీరు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి ఏ రకంగా నువ్వు లోపాయిక ఒప్పందాలు చేసుకొని
ఆ రోజు పార్టీ రొమ్ము గుద్దే ప్రయత్నం చేసినావు. ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించింది. ఈ రోజు నీకు నైతిక బాధ్యత లేదు. అరే బాబు, ఏదైతే హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్తే అయ్యో పాపం అని చెప్పి భావించి నీకు ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజలని మర్చిపోయినావు. ఆ సమస్యల పైన మాట్లాడే విషయాలు మర్చిపోయినావు. పొద్దున లేస్తే ఎట్లా టీవీలో కనబడాలి, ఎట్లా నన్ను మీడియా ఛానల్లో హైలైట్ కావాలి అని చెప్పని బావ బొమ్మడులతోటి పోటీ పడే ఒక పరిస్థితి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజల పక్షాన ప్రజల కోసం ఏ రోజన్నా నువ్వు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? Subscribe us and press the bell icon for more interesting updates.